ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర సొంత నియోజకవర్గంలో లిక్కర్ వ్యాపారులు బరితెగిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా మందు బాబుల కోసం టెంట్లను ఏర్పాటు చేసి మరీ దగ్గరుండి మందు తాగిస్తున్నారు. నియోజకవర్గంలో ఉన్నటువంటి మంగినపూడి బీచ్ సమీపంలో వైన్ షాప్ నిర్వాహకులు టెంట్లు వేసి మందు తాగిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కనీసం ఎక్సైజ్ శాఖ అధికారులు ఇటువైపు కన్నెత్తి కూడా చూడకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మద్యం వ్యాపారులు బరితెగిస్తున్నారు. నిబంధనలను ఎక్కడా పాటించకుండా ఇష్టారీతిన మద్యం అమ్మకాలు జరుపుతున్నారు. ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర సొంత నియోజకవర్గంలో జరుగుతున్న ఈ మద్యం వ్యాపారుల బరితెగింపుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఎక్సైజ్ శాఖ మంత్రి సొంత ఇలాఖా కావడంతో ఎక్సైజ్ అధికారులు కనీసం అటువైపు కన్నెత్తి కూడా చూడడం లేదు అనే విమర్శలు వస్తున్నాయి. అసలు టెంట్లు వేసి మందుబాబులను కూర్చోపెట్టి మద్యం తాగించడం ఏంటి అని సోషల్ మీడియాకు సంబంధించిన వైరల్ అవుతున్న వీడియోలపై నిర్జనులు కామెంట్స్ చేస్తున్నారు. మచిలీపట్నం మంగినపూడి బీచ్ సమీపంలో వైన్ నిర్వాహకులు ఖాళీ స్థలాల్లో టెంట్లు పందిళ్లు ఏర్పాటు చేసి మందుబాబులకు తాగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నిబంధనలు పాటించని బార్ అండ్ రెస్టారెంట్ యజమానులపై ఎక్సైజ్ శాఖ అధికారులు ఎటువంటి చర్యలు చేపట్టకపోవడం విమర్శలకు తావిస్తోంది. అసలు ఈ విధంగా టెంట్లు పందిళ్లు వేసి మద్యం తాగినందుకు అనుమతులు ఇచ్చారా అని ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. టెంట్లు పందిళ్ల కింద మద్యం తాగేందుకు అనుమతి ఇచ్చిన బార్ లైసెన్సులలో నిబంధనలు ఉన్నాయా అని చర్చ జరుగుతోంది. మచిలీపట్నం మంగినపూడి బీచ్ కు వెళ్లే దారిలో యథేచ్ఛగా నిబంధనలు పాటించకుండా బార్ అండ్ రెస్టారెంట్ పందిళ్లు ఏర్పాటు చేసినప్పటికీ ఎక్సైజ్ శాఖ అధికారులు చోద్యం చూస్తున్నారు. అధికార పార్టీ నేతలు సిండికేట్ ఒత్తిళ్లకు తలొగ్గి ఎక్సైజ్ అధికారులు చర్యలు తీసుకోవడం లేదని ఆరోపణలు వస్తున్నాయి.